వ్యధల చెరలో వార్ధక్యం. హైదరాబాద్లో సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న వారిలో వృద్ధులే అధికం. పురుగుల పరుగుల జీవితంలో కన్నవారిని పట్టించుకోలేనంత హడావుడి పిల్లలది. పిల్లల ప్రేమకు నోచుకోని ఒంటరితనం, మాట్లాడే మనుషులు లేని దైన్యం వృద్ధులది. వారి ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకొని నమ్మించి దోచుకుంటున్న సైబర్ క్రిమినల్స్. హనీ ట్రాప్తో కొందరు వృద్ధులకు గాలం. పల్లెటూర్లలో ఆస్తి కోసం పిల్లల తగాదాలు, డబ్బు ఆస్తుల కోసం కన్నవారిపైనే కత్తి దూస్తున్న పిల్లలు. వాస్తవానికి పిల్లలు ఎవరి పనుల మీద వాళ్ళు బిజీగా ఉంటారు. సరే, కన్న తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లలపైనే ఉంటుంది. కాకపోతే ఏందంటే పిల్లలకు ఈ జీవితం శాశ్వతం అనేది ఒక మనసులో ఫిక్స్ అయినట్టున్నది. ఇప్పుడు ఎవరికైనా ఈ జీవితం శాశ్వతం, నేను పర్మనెంట్గా ఉంటా, వాళ్ళ సంగతి నేను పట్టించుకోను అని, రేపటి నాడు వీడు వృద్ధుడైతాడు అన్న విషయం ఇంకా వాళ్ళకి ఎలుగుతలేనట్టుంది. వాళ్ళకి అది గనక ఎప్పుడైనా ఎలుగుతుందో వాళ్ళు తల్లిదండ్రులను చూసుకుంటారు. సరే, మీ కోపాలు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, మీ బిజీలు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి చూస్తుండాలి. కాకపోతే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల కూడా సమాన భావంతో ఉండాలి. సమాన భావం కూడా కొంతమంది తల్లిదండ్రులకు ఉండదు. ఆ ఉండగానే కొంతమంది తల్లిదండ్రులను చంపడము, కత్తి దూస్తున్న పిల్లలంటే ఈ చేస్తారు కొంతమంది, తప్పదు. ఆ తల్లిదండ్రులు చేసిన తప్పిదాలకు పిల్లలు చేయాల్సి వస్తుంది. కాకపోతే వాళ్ళది తప్పు ఉంటుంది, వీళ్ళది తప్పు ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇంకా సరే ఆ టాపిక్ వదిలేస్తే, సైబర్ నేరగాళ్ళు వీళ్ళనే టార్గెట్ ఎందుకు చేస్తారంటే, కొంతమంది రిటైర్మెంట్ అయి ఉంటారు, వాళ్ళకు అంతో ఇంతో డబ్బులు వచ్చి ఉంటాయి. ఆ రిటైర్మెంట్ అయిన డబ్బులను ఇంట్రెస్ట్లకు ఎక్కడో నడుపుకుంటారు, బాగా ఇంట్రెస్ట్లు మిత్తిలకు ఇచ్చుకొని మంచిగానే నడుపుకుంటుంటారు. వాళ్ళకి ఏదన్నా ఫోన్ వస్తుంది, ఆశ పుట్టించే ఫోన్, మీరు పలానాడు ఉద్యోగం చేసిరు, మీకు ఇంకా కొన్ని డబ్బులు వచ్చేది ఉన్నది, మీరు అది అప్లై చేసుకోలేదా, ఏదో ఒక ముచ్చట చెప్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీ మీకు నెంబర్ వస్తుంది చెప్పండి అంటారు, ఏదో చేస్తారు, వాళ్ళ ఖజానా ఖాళీ చేస్తారు. ఇక లబోదిబోమని కూర్చుంటారు. ఎవరికి చెప్పుకోలేరు. పిల్లల దగ్గరికి పోదామంటే పిల్లలతోనే పంచాయతీ. అది పిల్లలకు చెప్పుకోలేరు, ఏడ్చుకుంటూ కూర్చుంటారు. పిల్లలనే మోసం చేస్తారు. ఎంతో పెద్ద తెలివి ఉన్న వాళ్ళని కూడా మోసం చేస్తారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో మోసాలు కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. అంటే టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలనో కరెక్ట్గా అట్లనే వాడుకోవాలి. దాని మీద అవగాహన ఉండాలి. టెక్నాలజీని వాడుకోవాలంటే వాడుకునేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. దాని ద్వారా మోసపోయినప్పుడు మోసం కూడా చాలా ఈజీగా మోసపోతాం. కాబట్టి దానిని ఎట్లా వాడుకోవాలనో అట్లనే వాడుకోవాలి.